ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్. లోనే బనానా ఫ్రూట్ ఫేషియల్ చేయడం ఎలానో చూపించాలనుకుంటున్నాను. దివాళీకి లైట్స్ మాత్రమే కాదండి, మనం కూడా షైన్ అవ్వాలి కదా. సో అందుకే నేను ఈ ఫేషియల్ మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ ఫేషియల్ ఎలా చేయాలో చూసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక బనానాని గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం క్లెన్జర్ రెడీ చేసుకున్నాము. క్లెన్జర్కి మనకు కావాల్సింది 1 స్పూన్ ఆఫ్ బనానా పేస్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అనమాట, పచ్చి పాలు ఇవి. సో ఈ క్లెన్జర్ ఏం చేస్తుందంటే మన స్కిన్లో ఉన్న డర్ట్ని మొత్తం రిమూవ్ చేసి మన ఫేస్ని ఫేషియల్కి రెడీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లెన్జర్ అప్లై చేస్తున్నానండి. ఫస్ట్ ఫేస్కి మొత్తం ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేస్తున్నాను. మనకు ఫేషియల్ ఎలా అయితే చేస్తామో అలా ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. క్లెన్జర్తో క్లీన్ చేస్తున్నాను స్కిన్ని. ఫేషియల్లో మెయిన్ ఇంపార్టెంట్ అనేది మసాజేనండి. మీరు మీ ఫేస్కి ఎలా అయితే మసాజ్ చేస్తారో అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్ కానీ లేదంటే బయట ఉండే లైక్ ఫేషియల్ కిట్స్ తీసుకున్నా కూడా ద మెయిన్ రోల్ అనేది మనము మసాజ్ పైనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు ఎంత కాస్ట్లీ అప్లై చేసినా లైక్ జస్ట్ అప్లై చేసి అలా రిమూవ్ చేసేస్తే మీకు ఆ రిజల్ట్ అనేది ఉండదు. ఆ రిజల్ట్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఫేషియల్ స్టెప్స్ అనేటివి ఫాలో అవుతేనే మనకు ఏంటంటే ఆ రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. అండ్ మీరు ఫేషియల్ చేసేటప్పుడు మీ ఫేస్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ మీ నెక్ కూడా ఇవ్వాలి. మీరు నెక్ని ఇగ్నోర్ చేస్తే ఏంటంటే మనకు ఆల్రెడీ మనం రెగ్యులర్గా వేసుకునే చైన్స్ వాటి వల్ల ఆల్రెడీ మనకు ఒక డార్క్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. సో అట్లీస్ట్ ఇలా ఫేషియల్స్ చేసినప్పుడు కూడా మనము నెక్తో పాటు ఫేషియల్ చేస్తే ఆ ట్యాన్ అనేది పోతుందన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. నేను మీకు నా బర్త్డే వ్లాగ్లో కూడా చెప్పాను. లైక్ నా బర్త్డే అయినప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇది ఒక 3 to 4 టైమ్స్ చేశాను అనమాట ఈ ప్యాక్. సో క్లెన్జింగ్ అయిపోయిందండి. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత మనం చేసుకుందాము ఫేస్ స్క్రబ్. సో స్క్రబ్కి నేను తీసుకున్నాను 1 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్స్ బనానా పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ హనీ అనమాట. మనకు బియ్యం పిండి ఏంటంటే చాలా న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుందండి. అండ్ ఇదేంటంటే మన స్కిన్లో ఉన్న డర్ట్ని మొత్తం క్లీన్ చేస్తుంది అండ్ పోర్స్ని కూడా క్లీన్ చేస్తుంది. దాంతోపాటు మనకు స్కిన్లో ఉండే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ కంప్లీట్ ఫేషియల్ ప్యాక్లో మనం యూజ్ చేసేటివన్నీ కూడా మన స్కిన్కి ఏదో ఒక విధంగా మంచి చేసేవే అండి. సో స్క్రబ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. మీకు ఒకవేళ ఆ స్క్రబ్ అనేది కొంచెం గట్టిగా అలా అనిపిస్తే మీరు అందులో ఇంకో స్పూన్ బనానా పేస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం లూజ్ అనేది అవుతుంది అది. అండ్ స్క్రబ్ అనేది చాలా జాగ్రత్తగా అప్లై చేయండి, ఎందుకంటే ఇది వచ్చేసి వింటర్ కదా. సో మన స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ స్క్రబ్ వల్ల. సో మనకు మౌత్ చుట్టూ బ్లాక్ ప్యాచెస్ అనేటివి ఉంటాయి కదా, సో అక్కడ ఎక్కువగా అప్లై చేయాలండి స్క్రబ్. అండ్ నోస్ పైన అండ్ చిన్ దగ్గర మనకు వైట్ హెడ్స్ అనేటివి చాలా ఉంటాయి, వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్. సో అక్కడ కూడా మనం కొంచెం ఎక్కువగానే స్క్రబ్ చేయాలి. సో స్క్రబ్ చేసుకున్న తర్వాత నేను ఫేస్ టవల్తో అది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ మసాజ్ క్రీమ్ అండి, ఫేస్ మసాజ్ క్రీమ్ రెడీ చేసుకుందాము. సో ఫేస్ మసాజ్ క్రీమ్ కోసం మనం యాడ్ చేసుకుందాము 1 స్పూన్ బనానా పేస్ట్, ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ 1 స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. మనకు సన్ వల్ల బర్న్ అనేది అవుతుంది కదా, లైక్ సన్ వల్ల అయ్యే డ్యామేజ్ని కూడా అది మనకు రిమూవ్ చేస్తుంది. అండ్ పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్ అనేది ఉంటుంది కదా, యాక్నీ అంటారు, దాన్ని కూడా ఇది మెల్లిగా రిమూవ్ చేస్తుంది అనమాట మన ఫేస్ పై నుంచి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఇది ఎందుకు బాగా నచ్చిందండి ఈ ఫేషియల్ జెల్ అనేది, ఎందుకంటే ఇంతకుముందు స్క్రబ్ చేశాను కదా. సో స్క్రబ్ చేసినందుకు స్కిన్ అనేది కొంచెము రఫ్గా అయిపోయి కొంచెం అలా మంటలాగా అనిపించింది అనమాట. సో ఈ జెల్ అనేది అప్లై చేసినాక ఫేస్ చాలా కూల్గా అనిపించింది. సో మసాజ్ జెల్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్కి నేను యాడ్ చేశాను బనానా పేస్ట్లోకి 1 స్పూన్ బేసన్, 1 స్పూన్ కర్డ్ అండ్ 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. అది మేకప్ బ్రష్ అండి, దాన్ని నేను ఎలాగో మేకప్కి యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇలా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి యూజ్ చేశాను.
సో ఈ ఫేస్ ప్యాక్ని నెక్ అండ్ ఫేస్కి అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్, అంటే అది మొత్తం డ్రై అయిపోయేంత వరకు పెట్టుకోవాలండి. అలాగే సో ఇందులో మనం యాడ్ చేసాము బేసన్ అండి, అంటే శనగపిండి. అది మన స్కిన్ టైట్నింగ్కి బాగా యూజ్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. సో అదనమాట, చూసారు కదండి, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నాను, అంతే, ఇంకేం లేదు. ఫేస్ జస్ట్ వాటర్తో క్లీన్ చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను. సో దీని గ్లో ఏంటంటే నెక్స్ట్ డే కనపడుతుంది, అండ్ ఇప్పుడు కూడా కొంచెం బాగానే కనిపిస్తుందండి గ్లో. నేను ఏం అప్లై చేయలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి జస్ట్ లైట్గా లిప్స్టిక్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా గ్లో. అండ్ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫేషియల్. మనకి ఇంట్లో ఉండే థింగ్స్ తోటే చేసుకోవచ్చు, అండ్ మనకు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సినది ఏమీ లేదు. మనకు రెగ్యులర్గా మన కిచెన్లో ఉండే ఐటమ్సే అనమాట. వాటిని యూజ్ చేసి ఈ దివాళీకి మీరు ఈ ఫేషియల్ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు నెక్స్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్యకాలంలో నేను ట్రై చేసిన ఫేషియల్స్లో ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఐ నో దివాళీకి చాలా పనులు ఉంటాయి, మీకోసం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఈ ఫేషియల్ ట్రై చేయండి దివాళీకి. అండ్ నేను మీకు నిన్న చెప్పాను కదా అండి, స్టార్ మహిళ ప్రోమో రిలీజ్ అయిందని. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చింది, అండ్ ఇదన్నమాట నా ప్రైజ్. ఇంకో ప్రైజ్ చూపిస్తాను, సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. సో మీకు ఎపిసోడ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఇఫ్ మీరు చూడాలనుకుంటే చూసేయండి. సో నా స్టార్ మహిళ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందండి. నేను మా సిస్టర్ కలిసి వెళ్ళాం కదా, చాలా ఎంజాయ్ చేసాము. ఆ రోజు మాత్రం అసలు గిఫ్ట్స్ వచ్చాక అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విన్ అవుతానని. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అలా ఏదో ఆడాను, బట్ లాస్ట్ రౌండ్లో వచ్చేసి నేనే విన్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విన్ అవుతాను అని చెప్పేసి. ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉండే మేమందరము. అసలు వచ్చిన తర్వాత ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.